హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాము. చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అద్రిపోతుంది అనమాట, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులో అయితే స్పెషల్ సాస్ అయితే యాడ్ చేశాను, అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేద్దాం. నేనైతే బాస్మతి రైస్ ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసి కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్, అలానే కొత్తిమీర, వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం నేను గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను, పచ్చి బఠానీలు, అవి కూడా పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ కొట్టుకొని వేసుకోవాలి. మీ క్వాంటిటీని తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. ఎగ్స్ని బాగా ఓవర్గా నురగొచ్చే విధంగా బీట్ చేయకూడదు. జస్ట్ వైట్, ఎల్లో రెండు కలిసే విధంగా స్లోగా ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బాగా ఓవర్ హీట్ అవ్వాలి ప్యాన్ అనేది. అప్పుడు ఆయిల్ వేసుకొని ఎగ్ వేసుకోవాలి. మనం ప్యాన్ ఎప్పుడైతే ఓవర్ హీట్ అవుతుందో అప్పుడే మనకి ఎగ్ అనేది ఇలా పొంగుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చక్కగా దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్కువగా ముక్కలు చేసుకోకుండా నార్మల్గా ఇలాగ కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తీసుకొని. ఇప్పుడు ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, బఠానీ అన్నీ కూడా వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని దీంట్లో కొద్దిగా మనం సాల్ట్ కూడా వేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇది మొత్తం కూడా 2 నిమిషాల్లో మనం ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని చక్కగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్న తర్వాత ఎగ్ కూడా వేసేసుకొని దీంట్లో మిరియాల పొడి ఒక 1/2 చెంచా వేసుకోవాలి. అలానే కొంచెం షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత వెనిగర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలానే సోయా సాస్ కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకొని చక్కగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట, ఇదంతా కలిసే విధంగా. ఇలా మనం కలుపుకున్న తర్వాత దీంట్లో సాస్ యాడ్ చేస్తున్నా చూడండి. ఈ సాస్ అనేది వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తింటుంటాం కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు.